రాజును హామానును రాణి అయిన ఎస్తరు నొద్దకు విందునకు రాగా, రాజు ఎస్తరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములు సగమైనను సగమ మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తరు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసుదాండ్రుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తర్ నడగగా, ఎస్తర్, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయను. రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించునని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తరు ఎదుట తన ప్రాణము కొరకై విన్నపం చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థానమునకు రాజు తిరిగి రాగా, ఎస్తరు కూర్చొని ఉన్న శయ్య మీద హామాను పడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణి బలవంతం చేయను అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర ఉండు షండులలో హర్బోనా అను ఒకడు, ఏలినవాడా, చిత్తగించము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకై సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.